నమస్కారం. ఈరోజు ఎంతో శుభగడియలుగా నేను భావిస్తాను. నా నేటివ్ అయినటువంటి నందిపేట్ గ్రామంలో చిన్నప్పటి నుంచి కష్టానికి, శ్రమకు, సేవకు, మానవత్వానికి, ప్రేమకు మారుపైన అయినటువంటి లింగమన్న అంటే మా అందరికి కూడా కుల మత వర్గ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరి మనిషి అయినటువంటి లింగమన్న ఈరోజు ప్రథమ పౌరుడుగా మేజర్ గ్రామ పంచాయత్లో ఆయన గెలుపొందిన తీరం అద్భుతం. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ప్రజలన్నా, తన మిత్రులన్నా, సహోదరులన్నా ప్రతి ఒక్కరిపైన కూడా ఎంతో ప్రేమగా తన సేవా కార్యక్రమాలు విస్తృతపరిచి ఆయన అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఒక శ్రమ, ఆయన యొక్క నైతిక బలం. ఎంతో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఒక నాయకుడిగా ఎదుగుతూ ఈరోజు ఆయన యొక్క కళ సాకారమైనందుకు మా అందరికీ సంతోషంగా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి రావడం జరిగింది. ఆర్మూర్ యొక్క మూలాలన్నీ నందిపేటలోనే ఉంటాయి, నందిపేట యొక్క మూలాలన్నీ ఆర్మూర్ సైడ్ ఉంటాయి. సో ఈ రెండింటి మధ్యనటువంటి అవినాభావ సంబంధం మా ఫోర్ ఫాదర్స్ అప్పటి నుంచి కూడా ఇక్కడ ఆర్మూర్ నుంచి, నందిపేట నుంచి ప్రతి ఒక్కరికి కూడా లింగమన్న అంటే ఒక వల్లమాలినమైనటువంటి అభిమానం. ఆయనకు శ్రమకు మారు పేరు సిలిండర్ లింగం అనేది తనకు ప్రిఫిక్స్ గా మార్చుకున్నటువంటి తను ఎంతో మంది యొక్క హృదయాల్లో ఉంటాడు. ప్రేమకు మారు పేరు, తన చేతిలో ఎంత ఉంటే అంత దానం చేసే వ్యక్తి, చేతిలో ఎముక లేని వ్యక్తి అంటారు, తెలుగులో ఒక సామెత ఉంటుంది, తలలో నాలుక వంటి వాడు తను. ఎంతమంది అయినా సరే ఆయన ఖర్చుకు వెనకాడకుండా ప్రేమను పంచుకుంటూ ముందుకెళ్ళడమే ఆయన యొక్క ధర్మంగా భావిస్తాడు. సో ఇంత మేజర్ గ్రామ పంచాయతీలో ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ, ఎంతమంది ఏకమైనా కానీ తనే ఒక సైన్యంగా అందరి యొక్క ప్రేమను పంచుకుంటూ ముందుకెళ్ళిండు. వాటి యొక్క ఫలితం, ఆ రిఫ్లెక్షనే ఆయన పట్ల, సమాజం పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క ప్రేమ అందరి దాంట్లో కనిపిస్తూ ఆయనను అత్యధికమైనటువంటి భారీ మెజారిటీతో గెలిపించినందుకు మేమందరం చాలా సంతోషంగా, రాబోయే తరాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అలాగే మానవతావాదులందరికీ కూడా ఇది ఒక కనువిప్పుగా ఉంటుంది. అండ్ మాకు ఒక డ్రివెన్ ఫోర్స్గా, మాకు ఊతం ఇచ్చినటువంటి ఫ్యూచర్లో ఆ నాయకత్వానికి ఒక మార్పు దిశగా పయనిస్తున్న సమాజం. కాబట్టి 100% అన్న యొక్క మార్గదర్శకంలో ఆయన చేసినటువంటి శ్రమ, ఆయన యొక్క వ్యూహం, ఆయన యొక్క స్ట్రాటజికల్ థాట్ ప్రాసెస్, నైతిక విలువలు, ధర్మం కొరకు ఆయన చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఖచ్చితంగా మన కేదారేశ్వర గుట్ట సాక్షిగా, అందరి యొక్క ప్రేమకు సాక్షిగా అందరినీ జనరంజకంగా పాలించాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండాలని, నందిపేట యొక్క రూపురేఖలు మంచిగా ఇంకా మార్చాలని, ఇది ఒక వాణిజ్య కేంద్రంగా మరియు ఒక మంచి హబ్గా తయారు చేయాలని అన్నకు మనసారా మేమందరం కూడా ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.